గ్లోరీ టు గాడ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభములు కలుగుగాక. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మనము దినములు గడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీగా రేపటి నుంచి తిరుగు జీవంలోకి రాబోతున్నాం. ఆశ్చర్యకరంగా లాకౌట్ దినాల్లో మరి ఆన్లైన్ ద్వారా మనము ఇంతవరకు చక్కటి పరిచర్య చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ప్రత్యేకంగా మనము వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క లేఖనాలు చూడబోతున్నాం. ఈరోజు చాలా అద్భుతమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు, నిబంధన. ఈరోజు నీ నిబంధన గురించి మనం చాలా జాగ్రత్తగా చూడబోతున్నాం. దేవుడుతో ఒక నిబంధన. బైబిల్లో అనేకమైన పండితులు మనం చూస్తుంటే దేవునిలో మరి తన ప్రవక్తలతో దేవుడు చక్కటి నిబంధనను కలిగి వచ్చాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా నీతో నాతో కూడా దేవుడు ఒక నిబంధనకు వచ్చాడు. నిబంధన అంటే అర్థం ఏంటంటే ఒప్పందము కలపడుతుంది. అంటే నేను నీకు ఒక మేలు చేస్తాను, నువ్వు కూడా నాకు కూడా నువ్వు మేలు చేయాలి. నీకు ఒక దీనికి సింపుల్ గా చెప్పాలంటే నీకు నేను సహాయం చేస్తాను, నువ్వు కూడా నాకు సహాయం చేయాలి నాకు అవసరమైనప్పుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడి వాక్యములో మరి అబ్రహాముతో దేవుడి విధంగా మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 17వ అధ్యాయములో ఇక్కడ 2వ వచనం చెబుతున్నాను. నాకు నీకు మధ్య నా నిబంధన నుంచి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాముతో దేవుడి విధంగా చెప్తున్నాడు, నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుడు అద్భుతమైన ప్రవక్త ది గ్రేట్ అబ్రహాం గారితో ఒక నిబంధన తీసుకొచ్చాడు. నిబంధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిబంధనను లేకపోతే నీ జీవితంలో చాలా నష్టాలు పోతాం. ఎందుకంటే దేవుడు ఈ భూమి మీద శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన పనిని పరిపూర్ణంగా జరిగించి తండ్రిని సంతోషపరుస్తూ ఆయన తన ఈ భూమి మీదకి వచ్చిన పనిని పరిపూర్ణంగా చేస్తూ అటు దేవునికి ఇటు మానవులకి మధ్యవర్తిగా ఉండి తన నిబంధనని స్థిరపట్టి బలపట్టి ఆయన తిరిగి ఆయన కార్యాన్ని నెరవేర్చుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీతోటి నాతోటి దేవుడు అన్నాడు, నీతోటి దేవునికి మధ్యన ఏముందంటే నిబంధన ఉన్నది. దీని స్తోత్రం. హల్లెలూయా. ఈ నిబంధనని మనం చూస్తున్నట్టయితే యెషయాలో 59వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. నేను నీతో చేయు నిబంధన ఇది. ఇప్పుడు మీరు చాలా మంది ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. నేను నీతో చేయు నిబంధన ఇది. యెషయా 59:21. నీ మీద నా ఆత్మయు, నేను నీ నోట నుంచి నా మాటను, నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ గమనించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నీ ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను నీతో నిబంధన చేయబోతున్నాను. ఏంటో నిబంధన అంటే నేను నీ నోటు నుంచి నీ పిల్లల పిల్లల నోటు నుంచి నేనేం చేస్తున్నాడంటే దేవుడు తన ఆత్మను నీపై ఉంచబోతున్నాడు. దేని స్తోత్రం గల హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆత్మ నీపై ఉంటుంది. నీ పక్కన వారితో చెప్పండి, దేవుని ఆత్మ నీపై ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ నీపై ఉంటుంది. కానీ అక్కడితో ఎండ్ చేయలే ప్రభు. నీ పిల్లల పిల్లల నోట నుండి అంటే ఇక్కడ గమనించాలి, చాలా ఒక ప్రాముఖ్యమే. నీ పిల్లల పిల్లల నోట నుంచి ఆ నిబంధన తొలగిపోదు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక రోజునే ఒక కపుల్స్ మందిరానికి వచ్చారు. వారికి మందిరానికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే వారికి పిల్లలు లేరండి. చాలా మంది చాలా అవమానాలు పొందుతున్నారు, చాలా నిద్ర పడుతున్నారు.
వారికి ఆ రోజుని చాలా కృంగిపోయి వచ్చారు దేవాలయానికి వచ్చిన తర్వాత దేవుడు ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ చాలా అద్భుతమైన మాటని వారికి హృదయాలు తాకింది. ఎన్నోసార్లు ఒక విషయం, నీవు నేను మన జీవితంలో కొన్ని మాటలు మన హృదయాన్ని టచ్ అవుతూ ఉంటాయి. ఆ మాటలు నిన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. నువ్వు కృంగిపోయిన స్థితిలో, నువ్వు వేదన పొందిన స్థితిలో, ఒక ఓటమి ఉన్న స్థితిలో నీకేమవుతుందంటే ఆ మాట నీకు గొప్ప ఆదరణ ఇచ్చి నిన్ను లేవనెత్తుతుంది. వాళ్ళు విసిగిపోయారు, ఎన్నో అవమానాలు పొందారు, మందిరానికి వచ్చి ఎక్కడో కూర్చున్నారు లాస్ట్ లో. అయితే దైవజనుడు ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఇక్కడ నేను నీతో ఒక నిబంధన చేయబోతున్నాను, నీ మీద నా ఆత్మ ఉంచబోతున్నాను. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు? నిబంధన చేయబోతున్నాడు. నిబంధన లేకుండా ఏ వ్యక్తికి జీవితంలో దేవునికి దగ్గరగా చేరలేడు. గమనించాలి, ఇక్కడ నిబంధన చేయబోతున్నాను, నేను నా ఆత్మ నీపై ఉంచబోతున్నాను అన్నాడు. అక్కడ దాకా బాగానే విన్నారు. తర్వాత మాట వాళ్ళు హృదయంలో వచ్చింది, నీ పిల్లల నోట నుండి. అప్పుడు వెంటనే అయ్యే మా పిల్లలు లేరు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పిల్లల నోట నుండి. దేని స్తోత్రం గల హల్లెలూయా. ఈ మాట వారిని టచ్ అయింది. అంటే దేవుడు వాగ్దానం చేశాడు, నాకు పిల్లలు ఇవ్వబోతున్నారని. నా పిల్లలనే కాదు, నాకు పిల్లలను కూడా ఇవ్వబోతున్నాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది వారికి. ఈ మాట వాడి హృదయము అంతవరకు నిరుత్సాహము, వేదన, రోదన, దుఃఖముతో ఉన్నటువంటి వారి హృదయాల్లో ఏమైందంటే తెలియకుండా వారి హృదయంలో సంతోషం వచ్చింది. అది పరిశుద్ధాత్మ నింపుదల. ఓ ప్రియమైన సహోదరి సోదరుడు, నీ జీవితం ఎలా ఉన్నదే, ఎలా ఉన్నావనేది కాదు. నువ్వు దేవుని మాట నమ్మితే చాలు, నీ జీవితాన్ని దేవుడు మార్చాడు. వీరి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు వారు అనుభవిస్తూ ఉన్నారు. గొడ్రాలు అనేక మంది ఆమెని ఒక మంచి కార్యాలకి పిలవటం మానేస్తారు. వారి కుటుంబంలోనే వారి కొన్ని ఫంక్షన్స్ కి ఆమెని పిలవటం మానేసారు. కారణం ఏంటంటే వీరి పిల్లలు లేనివారని. వాడి పిల్లలు ఎత్తుకోవటానికి కూడా ఇవ్వలేని పరిస్థితులు. ఎంత అవమానం, ఎంత నింద, ఎంత పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ రోజుని ఆ దైవజనుడు మాట చెప్తుంటే వాళ్ళు అది వింటూ భార్య భర్తలు తిరిగి ఏడుస్తూ ఉన్నారు. తెలియకుండా వారి హృదయంలో సంతోషం వస్తుంది. పిల్లలు నోటండి అంటే ఆమె కలగంటుంది. అయితే దేవుడు నా జీవితంలో, ఈ మోడి వారి జీవితంలో నుంచి గొప్ప విడుదలనివ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, మోడుబారిన జీవితము, అవమానకరమైన జీవితము, నిందకరమైన జీవితాన్ని నుంచి దేవుడు నాకు విడుదల ఇవ్వబోతున్నాడని వారు సంతోషించారు. ఆ వాక్యం వింటున్నారు. ఆ వాక్యం ఇంకా వినే కొద్ది వాళ్ళకి ఏమవుతుంది? పరవశం అవుతుంది. దేవుని మాటలు వింటున్నారు. వారు విని వాళ్ళు వెళ్ళిపోయారండి. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిన విషయం మర్చిపోయారు. దైవజనుడి చేత ప్రార్థన చేయించుకోలేదు. ఇక అంతే సంతోషంకి వెళ్ళిపోయారు. వారు అనుకున్నారు, నా పిల్లల నోటి నుండి, తన భార్య నిరుత్సాహం నుండి, ఇదిగోండి మనకి పిల్లలు పుట్టబోతున్నారని భార్య చెప్తుంది. ఆ భర్త నిరుత్సాహం కాబట్టి మనకి పిల్లలు పుట్టబోతున్నారని అలాగా ఒకరొకరు ఎంకరేజ్ చేసుకుంటున్నారు. అలాగే 3 months లో వారికి అసాధారణమైన గొప్ప కార్యం వారి జీవితంలో జరిగింది. ప్రియమైన బిడ్డ, ఆ 3 నెలలకి ఆమె ఏం చేస్తుందంటే వారి తల్లిగారింటికి వెళ్ళింది. ఆమె పనిచేస్తా వాళ్ళ ఇంటికాడ పడిపోయిందంట. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి బీపీ పల్స్ చూశారు. స్కాన్ చేసేటప్పటికి ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది. గమనించాలి ప్రియమైన బిడ్డ, దేవుని ఆత్మని మీదకి వచ్చినప్పుడు దేవుడు తన కార్యం చేస్తాడు. ఈ లోకంలో కన్యైన మరియ ఈ లోకంలో మరి జన్మించింది. తన కన్యాత్మతో యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మాట్లాడుకుంటున్నప్పుడు ఓ పరిశుద్ధులైన దేవుడు గాబ్రియేలు దేవదూతను పంపించి, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవబోతున్నావు, నువ్వు కుమారుని కనబోతున్నావు, అతనికి నువ్వు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నీకు ఆయనకి యేసు అని పేరు పెట్టబోతున్నావు. హౌ టు పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరగిన దాన్నే అంటుంది కన్యగా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏది అసాధారణమైన కార్యమో ఆ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు స్వాధీనంగా చేయబోతున్నాడు. ఈ రోజు మన జీవితంలో అదే చేయబోతున్నాడు. ఇక్కడ గమనించాలి ప్రియమైన బిడ్డ, ఏమంటున్నాడంటే నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎల్లప్పుడూ అంటే నిరంతరం ఈ భూమి ఉన్నంత వరకు ఈ వాగ్దానం నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో
అసాధారణమైన ఘట్టంలో ప్రవేశించాం. ఈ నెల అద్భుతమైన నెల దేవుడు నన్ను ప్రవేశపెట్టాడు. ఇంతవరకు నీ జీవితంలో ఏది కోల్పోయావో, ఏది పొందాలని ప్రయాసపడ్డావో, దేనికోసం కన్నీరు కార్చావో, దేనికోసం నీ జీవితాన్ని మరి విసిగిపోయావో, ఏది పొందుకోవాలని నువ్వు పరిగెత్తావో, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నువ్వు పెరగెత్తవలసిన అవసరం లేదమ్మా. నా వైపు చూడు, నా ఆత్మని నీ వైపు మరిచిపోతున్నాను. గోటి గాడి దేవుడు స్తోత్రం చెల్లదు. హల్లెలూయా. నీ దుఃఖము కావచ్చు, నీ పేదరికం కావచ్చు, నీ దరిద్రత కావచ్చు, నీ అప్పులే కావచ్చు, నీ సమస్యలే కావచ్చు, నీ వ్యాధులే కావచ్చు, ఏమైనా సరే నీ జీవితంలో గొప్ప విడుదలన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. ప్రియమైన సోదరి సోదరులు, ఈ దినములో దేవుని వాక్యములో ఇక్కడ నిబంధనని ఇక్కడ మనం చూడబోతున్నాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో చూస్తున్నట్లయితే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఇక్కడ చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించితే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకాల నుంచి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులతో భోజన సంస్కారాన్ని చేస్తారు. అదే పౌలు గారు కూడా జ్ఞాపిస్తున్నారు, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడు అని ఆయన రొట్టెని విరిచి ఇది నా శరీరము అని ఇస్తున్నాడు. ఇది నీ కోసం, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడు అన్నాడు. ఆ శరీరం తిన్న తర్వాత ఆయన ఒక పాత్రను పట్టుకొని, ఇది నా రక్తము, ఇది నా రక్తము ఇక్కడ అని ఈ రొట్టె దగ్గర ఏమన్నది, కానీ ఈ ద్రాక్షారసం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది నా రక్తము అంటున్నాడు. ద్రాక్షారసాన్ని ఏమంటున్నాడు, ఇది నా రక్తం. ఈ రక్తాన్ని, ఇది ఇక్కడ చూడండి, ఈ రక్తము ఈ పాత్రలోనిది, ఇది నా ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, నా రక్తం వలన క్రొత్త నిబంధనలోకి తీసుకెళ్ళిపోతున్నా. ఏ నిబంధన అంటే క్రొత్త నిబంధన అంటే పాత నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధనలు ఏంటి? పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదంటే, అప్పుడప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు, అప్పుడప్పుడు దేవుని ఆత్మ వచ్చింది, అప్పుడప్పుడు దేవుడు ప్రజలతో దర్శిస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు అలా లేదు. ఎవ్రీడే, ప్రతి క్షణం, ప్రతి మినిట్ దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఇంకొకటి ఏం తెలుసా, పాతవి అయితే ఇంతవరకు నువ్వు ఓడిపోయావు, ఓడిపోయావు. థామస్ లైట్ కనిపెట్టినటువంటి వ్యక్తి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడంటే తెలుసండి, 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడంట. ఎన్నిసార్లు అంటండి? 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడంటండి. అన్ని సార్లు ఫెయిల్ అయినా అతను నిరీక్షణ కోల్పోలేదు, ఏమైనా సాధించాలని. కానీ ఈ రోజుని నీ జీవితంలో దేవుడు నేను ఏం చేయబోతున్నాడంటే, నేను అద్భుతంగా నిలబెట్టబోతున్నాను. దీని స్తోత్రం కదా. హల్లెలూయా. నీ జీవితంలో ఓటమి లేకుండా చేయబోతున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, క్రొత్త నిబంధన చేయబోతున్నాడు. ఏంటి ఆ క్రొత్త నిబంధన తెలుసా? చాలా మంది ఏమనుకుంటారంటే, చాలా మంది బ్లెస్ కాకపోవటానికి ఇది లేదు. రొట్టె తీసుకుంటారు, ద్రాక్షారసం తీసుకుంటారు. ఈ రెండు తీసుకోవటం వల్ల దేవుడికి ఏం నేర్పించు. చాలా మంది అంటారు, ఎవడు నా శరీరం తింటాడు, ఎవడు నా రక్తం తాగుతాడు, వాడు ఎందు నేను, నా ఎందు దేవుడు. వెరీ గుడ్. దేవుడు ఎక్కడికి వెళ్తావు? తీసుకెళ్తున్నావు. నువ్వు వెళ్ళే ప్రతి ప్రదేశానికి తీసుకెళ్తున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి ప్రదేశంలో ఉండబోతున్నావు. నువ్వు సినిమాకి వెళ్తే సినిమాకి తీసుకెళ్తున్నావు, ఆటలకి తీసుకెళ్తున్నావు, అన్నింటికి తీసుకెళ్తున్నావు. గమనించాలి. ఎందుకంటే ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగుతున్నప్పుడు నేను తోస్తున్నాడు. పాలు. ఇంకొక విషయం తెలుసా, ఇంకొక విషయం కూడా ఉంది. ఇది నా శరీరం తిని రక్తం తాగిన తర్వాత నిబంధన ఇచ్చారు. ఏమి నిబంధన అంటే చెప్పాలి మీరు, ఏమి నిబంధన? ఇది క్రొత్త నిబంధన. ఏమి నిబంధన అంటే, ఇంతవరకు నువ్వు దేని మందిరానికి వచ్చి చక్కగా వచ్చి పాటలు పాడుకుని చక్కగా చేసుకుని పని చేసుకుని వెళ్ళిపోయావు, నో ప్రాబ్లం. కానీ ఈ రోజు మాత్రం దేవుడు ఒక ప్రత్యేకత నీకు ఇవ్వబోతున్నాడు. ఏంటంటే ఆయన పని నీకు ఇవ్వబోతున్నాడు. దీని స్తోత్రం చెల్లిస్తున్నారు. హల్లెలూయా. ఏంటంటే నా మరణము గురించి నువ్వు చెప్పాలి. దేని గురించి చెప్పాలంటే, ఈ అపాయింటింగ్, దేవుడు నిన్ను అపాయింట్ చేశాడు.
దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేనికోసం అంటే ఆయన పని కోసం. ఆయన పని నువ్వు చేయాలంట. ఎవరు చేయాలండి? ఒక సీఎం వచ్చి నీకు ఒక పని చెప్పాడు, ఏం చేస్తావు? ఎమ్మెల్యే కాదండి, ఒక కలెక్టర్ కాదండి, ఎవరైతే పని చెప్పారు నీకు? ఒక సీఎం వచ్చి నీకు పని చెప్పాడు, నువ్వు చేస్తావా చేయవా? ఆ పని ఎలా చేస్తావు? నా చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు, వాడు ఎవరికి పని లేదు, నాకే ఇచ్చాడని ఎంత కష్టమైనా ఎంత ఎలాగైనా నువ్వు చాలా హ్యాపీగా చేస్తావు. ఈరోజు సృష్టికర్త అయిన దేవుడు నీకు పని ఇచ్చాడు. హల్లెలూయా. పనివాడు జీతానికి ఎందుకు తెలుసా? పని ఎందుకు ఇచ్చాడు అనుకున్నావంటే నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు, దేవుని కృపలో నువ్వు ఉన్నావు, దేవుని యొక్క కనికరములో నువ్వు ఉన్నావు. నీ పక్కన 1000 మంది పడినాను, నీ ఎడమ పక్కన 10,000 మంది కొన్నాను, ఏ అపాయం నీ వద్దకు. అందుకే దేవుడు నేను అపాయం చేసుకున్నాడు. ఏ పనికి అపాయం చేసుకున్నాడో తెలుసా అండి? ఆయన దైవరాజ్య పని కోసం. పాస్టర్ గారు మీరున్నారు కదా అనుకుంటావు, పాస్టర్ గారు చేసే పని కాదు. ఎప్పుడైతే ఆయన శరీరం తింటావో, ఎప్పుడైతే ఆయన రక్తం తాగుతావో, ఆ రక్తం తాగిన దానికోసం ఆయన మరణం గురించి నీ స్నేహితులతో చెప్పాలి, నీ బంధువులతో చెప్పాలి, నువ్వు వెళ్ళే ప్రతి ప్రదేశంలో దేవుని యొక్క మధురమైన ప్రేమ గురించి తెలియజేయాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇది క్రొత్త నిబంధన, ఈ నిబంధనలో నువ్వు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఆశిస్తూ ఉన్నాడు. గమనించాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. హల్లెలూయా. ఎంతవరకు ఎన్ని నిబంధనలు చూసామండి మనం? అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన చూసాం. యెషయా 59వ అధ్యాయం 21వ అధ్యాయం 21లో దేవుడి యొక్క నిబంధన చూసాం. 1 కొరింథీయులు 11:25లో ఆయన నిబంధన చూసాం. ఇప్పుడు మత్తయి సువార్తలో చూడబోతున్నాం. 26వ అధ్యాయం 8వ వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. ఇది గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చాయా అంటే మత్తయ్య గారికి ఇది పర్టికులర్గా చెప్తాను. మత్తయ్య యేసుక్రీస్తు శిష్యుడు కాదండి, అపోస్తలులకు సంబంధించిన వ్యక్తి కాదు యేసుక్రీస్తు. కానీ కొత్త నిబంధనలో మొట్టమొదటిగా మత్తయ్య పేరే పెట్టారు. యేసుకు ఈయన మంచి డబ్బున్నవాడు, చాలా చాలా డబ్బున్నవాడు, చాలా తెలివైనవాడు, మంచి బిజినెస్ మ్యాన్ అండి. అయితే దేవుని యొక్క ప్రతి కథలికలో ఆయన ఉన్నటువంటి వ్యక్తి. గమనించాలి, ఈ వ్యక్తి యేసు ప్రభు యొక్క గుణాన్ని చూశాడు, యేసు ప్రభు యొక్క పరిస్థితులన్నీ చూసి అతను ఎందుకు వచ్చాడయ్యా అంటే అది అడుగుతాడు. ఆయన అన్నాడు, అనేకుల యొక్క పాపములు, ఇక్కడ ఇది నా రక్తము అనేకమైన, ఇక్కడ ఏమంటాడండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్నా. ఎంతమంది కొరకు అంటండి? నేను చాలా సార్లు అనుకున్నాను, అందరి కోసం కావాలి కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకానంతరినీ ప్రేమించిన వాడు రక్తం కోసం వచ్చే వాడు అనేకులు అన్నాడంటే ఇంకా కొంతమంది మిగిలిపోయారని అర్థం. ఇక్కడ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించాలి. అనేకులు అంటే ఇంకా కొంతమంది మిగిలారు. ఇక్కడ గమనించాలి, అనేకులను ఉన్నవాళ్ళైతే గమనించాలి. దేని స్తోత్రం గల హల్లెలూయా. ఈ అనేకులు కొరకు అంటే ఆ అనేకులు అనే పదవులో నీవు ఉండాలి. దేవుడు ఏమంటున్నాడంటే ఈ రక్తం ఎందుకు చిందించబడింది? పాప క్షమాపణ నిమిత్తములో, నీ పాపాలు క్షమించబడటం కొరకు. రోమపత్రికలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతుంది. పాపం అనేది మరణం. పాపం చేసిన వాడు చావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోక పాపాలన్నీ ఆయనపై తీసుకున్నారు. ఆయన చనిపోయారు. నీవు నేను చనిపోవాలి. అందుకే ఇప్పుడు చనిపోయిన వారిని ఏమంటారో తెలుసండి? యేసుక్రీస్తులో బాప్తిసం పొంది రక్షించబడిన వారు చనిపోయాడు అనుకోండి, ఏమంటారు తెలుసా? ప్రభువునందు
నిద్రించుచున్నాడు అంటారు, చచ్చిపోయినాడు అన్నారు. అసలు చావు ఎప్పుడు తెలుసా? మనందరికీ ఒకసారి చావు అయిపోయింది. ఎప్పుడు చనిపోయామంటే తండ్రి కుమార పరిశుద్ధ నామములు ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడు మనపై ఉన్న పాపం యొక్క మనం సమాధి చేసాము, చనిపోయాము. సమాధిలో నీటిలో మొలచబడతాం అంటే ఏంటిది? సమాధి చేయబడుతున్నాం అంటే నీటిలో సమాధి. సమాధిలో నువ్వు అక్కడ పడుకునే లేవు, వెంటనే ఏం చేసావు? లేచావు. అంటే ఇక నువ్వు కొత్త నూతన సృష్టిగా మార్చబడ్డావు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. దీని స్తోత్రం గల హల్లెలూయా. దేవుడు కొత్తగా మార్చాడు. ఇక్కడ గమనించాలి, అనేకుల యొక్క పాపముల నిమిత్తంలో చిందించబడుతున్న నిబంధన రక్తం. ఇక్కడ గమనించాలి, ఆ నిబంధన రక్తం నువ్వు తీసుకుంటున్నప్పుడు నీ పాపాలు క్షమించబడుతున్నాయి, దేవుని యొక్క మహిమ ఉంటుంది, పాపాలపైన అధికారం ఉంటుంది. గమనించాలి, ఒకసారి నేను హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఒక హైదూ కుటుంబం వచ్చారు. ఆమెకి చాలా సంవత్సరాల నుంచి ఒక డిసీజ్ ఉంది. ఇంచుమించు ఇది అప్పుడు 20 years బ్యాక్. చాలా సంవత్సరాల నుంచి ఆమె సఫర్ అవుతుంది. ఏంటంటే నడిమిచ్చి చలికాల వరకు ఆమెకి ఎలర్జీతో బాధపడుతుంది. అపోలో హాస్పిటల్, చాలా హాస్పిటల్ కొన్ని లక్షలు వారు ఖర్చు పెట్టారు, ఎంతో ఖర్చు పెట్టారు. ఆయన నా దగ్గరికి రావాలని చూశాడంటే చాలాసార్లు. అయితే ఈయన, నేనెప్పుడు క్లినిక్ లో బైబిల్ చదువుతూ ఉంటాను, యేసుప్రభు ఫోటో ఉంది, ఈయన క్రిస్టియన్ కదా, నేనేం వెళ్ళాలని చాలాసార్లు అంటాడు. ఆయన గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోయాడంట. తర్వాత చెప్తాడు ఆయనకి చాలా మంది ఆ ఊర్లో చెప్పారు, అయ్యా ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన హస్తం మంచిదని ఆయన మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆయన ఒక్క రోజుని ఉండబెట్టలేక ఆయన వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ ఊర్లో ప్రెసిడెంట్ నా ముందు కూర్చుని ఉన్నాడు. వెంటనే ఆయన లేచి నిలబడ్డాడు. ఏంటి ఆయన లేచి నిలబడ్డాడు అంటేప్పటికి ఈయన ఈ పూజారి గారు వచ్చే ఆయన అక్కడ ఉన్నారు. అయ్యా కూర్చోండి అన్నారు. ఏంటంటే డాక్టర్ గారితో పెద్ద పని మీద వచ్చారన్నారు. చిన్న విషయం మాట్లాడాలంటే ఆ సర్పంచ్ కూడా వెళ్ళిపోయాడు. కూర్చున్న తర్వాత అయ్యా మీతో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటంటే నా భార్యకి ఇలాగే ఎలర్జీ ఉంది. ఎలర్జీ చాలా లేదండి. ఆయన సంచి తీసుకొచ్చి ఆ పేపర్స్ అన్ని చూపించాడు. అపోలోలో చాలా చోట్ల వైద్యం చేయించాము అని అన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ, నేను వాళ్ళతో చెప్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుని పరిశుద్ధాత్మ దేవ ఏ కార్యం చేయాలి. అప్పుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని జ్ఞాపకం చేశాడు, కానీ మీ భార్య తీసుకురండి అన్నాడు. అయితే వెంటనే వెళ్ళాడు, ఆ భార్యను తీసుకొచ్చాడు. వాళ్ళు కూర్చున్న తర్వాత వారితో, ఇప్పుడు నేను ఎన్నో దినాల నుంచి చేస్తున్న ప్రార్థనకి ఒక కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. వాళ్ళు వచ్చి నా దగ్గర కూర్చున్న తర్వాత వెంటనే వాళ్ళతో తలిపి వేయండి అన్నాను. తలిపేశారు. అయ్యా ఇది వ్యాధి కాదు, నీ భార్యను ఒక దురాత్మ పట్టి పీడిస్తుంది. అంటే ఏంటన్నా, ఇది మీ దాంట్లో అంటారు, ఒక దురాత్మ ఈ ప్రభావం చేస్తుంది అని నేను వాక్యాన్ని చదివి యేసుక్రీస్తు యొక్క ప్రభుల వారి గురించి చెప్తూ, ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ అనేది జరుగుతుంది, ఆ రక్తము ద్వారా విడుదల కలుగుతుంది, ఆ రక్తము ద్వారా విజయాన్ని నువ్వు చూడబోతున్నావు అని నేను చెప్పడం చూశాను. అప్పుడు అన్నాను, అయ్యా దీనికి ఒక పని చేయాలి అన్నారు. అయ్యా చేయండి అంటే నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, ఒక విషయం ఏమన్నానంటే, అయ్యా మీరు ప్రార్థన చేస్తే వెంటనే తగ్గిపోతున్నాను. వాడు భార్య భర్త దగ్గర ముఖం చూసుకున్నారు. నేను వారికి సమయం ఇవ్వలేదు, నా సమయం నేను సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే నేను అక్కడ మోకరించానని వాడు కూడా లేచి ఆడ భార్య ముందు మోకరించింది. తర్వాత కూడా ఆయన కూడా మోకరించాడు. మోకరించిన తర్వాత నేను వెంటనే ప్రార్థన చేయించాను. నేను చేయటం కాదు, వాడితే చేయించాను. పాప క్షమాపణ ప్రార్థన చేశాను. ప్రభువా నా పాపాలు క్షమించు, నేను ఎరగిన దానిని, దేవా నేను ఎన్నో పరిస్థితుల్లో ఈ వ్యాధితో నేను బాధపడుతున్నాను, నీ రక్తంలో విడుదల ఉంది, నీ రక్తంలో స్వస్థత ఉందండి, ఎంత ఘోర పాపనైనా క్షమిస్తానని చెప్పావు. ప్రభువా నా దోషాలు క్షమించి, నా పాపాలు క్షమించి, నీ సిలువ రక్తం ద్వారా నాకు స్వస్థతను చేకూర్చమని వారితో ప్రార్థన చేయించారండి. ఆమెనన్నాను. వెంటనే నేను తాగే నీళ్లు, అయ్యా అది వాటర్ తాగొచ్చా ఉంది, తాగండి అన్నాను. తాగారు. వెంటనే వెళ్ళిపోయారు. ఒక అద్భుతమండి. తెల్లారి వాళ్ళు స్వీట్ ప్యాకెట్స్తో వచ్చారు. ఆమెకు ఉన్నటువంటి అది పొలుసులాగా, తెల్లటి పొలుసులాగా వచ్చేసిందండి. అది అద్భుతంగా స్వస్థత.
ఏ వైద్యుడు బాగు చేయలేనటువంటి స్వస్థత ఆ బిడ్డల జీవితంలో వచ్చింది. ఇంకొక విషయం తెలుసా, ఆయన అంటాడు, ఆయన ఒక మందిరంలో పెద్ద పూజారిగా ఆయన ఉంటాడు. అనేకుల్ని క్లినిక్ పంపించేవాడు. పిల్లలు లేని వాళ్ళకి, సమస్యలు ఉన్న వాళ్ళకి, అయ్యా పలానా చోట డాక్టర్ ఉంటాడు, అక్కడికి వెళ్ళి మంత్రం వేస్తాడనేవాడు. ఆ కూతురికి వివాహం చేయవలసి వచ్చింది. వచ్చినప్పుడు మొట్టమొదటిగా నన్ను తీసుకెళ్లారు. అందరూ ఇంటి బయట అంతా వ్రతాల పూజలు జరుగుతుంటే వాళ్ళ గదిలోకి తాను, తన భార్య, తన పిల్లల గదిలో తీసుకెళ్ళి మొట్టమొదటిగా వాళ్ళు మోకరించారు. అక్కడ నేను ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు బయటకు తీసుకొచ్చి వారి కుమారుడికి వివాహం చేశారు. గమనించాలి. వాడు అంటాడుకైనా, అయ్యా ఈయన జీవం గల దేవుడు, కానీ మీ బంధకంలో ఉన్నాం, దీంట్లో బయటికి రాలేకపోతుందయ్యా, మా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. గమనించాలి ప్రేమ, నిబంధన దేవుడు నేను ప్రత్యేక దర్శించుకోతున్నాడు. దేవుడు నేను వాడుకోబోతున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో గొప్ప విడుదల ఇవ్వబోతుంది. అందుకంటున్నాడు, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. ఇది నిబంధన రక్తము. దేవుడు నీతో నిబంధన చేస్తూ ఉన్నాడు. నీ పాపముల నుంచి, నీ శాపాల నుంచి, నీ బంధకాల నుంచి, నీ వ్యాధుల నుంచి, నీ రుగ్మత నుంచి దేవుడు నీకు విడుదలిచ్చి, నీకు స్వస్థతనిచ్చి నిన్ను మహిమపరచబోతున్నాడు. దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలు ఉండబోతున్నావు అనే విషయాన్ని నీకు జ్ఞాపం చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోబోతున్నాం. లోకాసు వార్త 20 వచనంలో కూడా ఇక్కడ ఇదే విషయాన్ని మనకి జ్ఞాపం చేస్తున్నాం. అదేమంటున్నాడంటే, ఆ ప్రకారం ఈ భోజనమైన తర్వాత ఆయన ఒక గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఇది క్రొత్త నిబంధనలోకి దేవుడు మనం నడిపించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి. ఇంకొక కొటేషన్ చెప్తున్నానండి. చివరిగా ఇంకొక కొటేషన్ చెప్పబోతున్నాను. యెషయా 6వ అధ్యాయం, ఇది క్షమించాలి, యోహాను 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఈ బైబిల్లో తీయాలి చాలా శ్రేష్టమైన విషయాన్ని మనం ధ్యానం చేయబడుతున్నాం. అది యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనాన్ని ఇక్కడ నేను చదువుతున్నాను. కావున యేసు ఇట్లనను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. ఇక్కడ ఈ రోజుని యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోదు. చాలా మంది అంటారు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం. గుడ్. యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోదు. యేసు ప్రభువు నమ్ముకుంటే చాలదు. చాలా మంది యేసుక్రీస్తుని ఒక ఫోటో ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఆయన దేవుళ్ళు, ఈయన కూడా ఒక దేవుడు అనుకుని అలా పెట్టుకుంటే సరిపోదు. నా ప్రేమ సోదరుడా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క మహిమ నీ జీవితంలోనికి నిబంధన తీసుకురావాలి అంటే దేవుని యొక్క కృపలోకి నువ్వేం చేయాలని ఇక్కడ దేవుడు పర్టికులర్గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, నా శరీరం తిని నా రక్తము తాగితేనే గాని మీరు జీవము గలవారు కాదు. అయితే ఈ రోజుని నీలో జీవం రావాలి అంటే ఆయన శరీరం తినాలి, రక్తం తాగాలి. ఈ శరీరం తినాలి, రక్తం తాగాలంటే నువ్వేం చేయాలి? తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తిసాన్ని పొందాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత నీ జీవితంలో అసాధారణమైన గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు అనే విషయాన్ని నేను గమనించుకుంటున్నాను. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఏమవుతున్నాడంటే, మనము జీవం గల వారుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే తండ్రి కుమారుల పరిశుద్ధంలో బాప్తిసం పొంది ఆయన శిలువ రక్తం ద్వారా మనము కడగబడి ఆయన మహిమలోనికి మనం వెళ్ళాలని పరిశుద్ధాత్మ కోరుతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుని నిబంధన చూడండి. దేవుడు తన ప్రత్యేకమైన దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడంటే ఇక్కడ మరోసారి మనం చూడబోతున్నాం. అదే ఆది కాండములో ఒక ప్రత్యేకంగా 17వ అధ్యాయంలో నుంచి మనం వెళ్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు తన ప్రణాళికని ఏ విధంగా స్థిరపరిచాడు విషయాన్ని మనం చూసుకుని మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు,
17వ మొదలు వచ్చిన అబ్రహాము 90 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాడు. ఎంత వయసు అంటే 99 years. అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేను సర్వశక్తి గల దేవుడిని. ఏమని ప్రకటన చేసుకున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడిని. ఇక్కడ ఎంత చక్కగా మోషేతో మాట్లాడినప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? నేను ఉన్నవాడిని అని పరిచయం చేసుకున్నాడు. అబ్రహాంతో పరిచయం ఏం చేసుకున్నాడు తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడిని. ఎందుకంటే దేవుని శక్తిని చూపించాలి అబ్రహాంకి. ఈ రోజు నీకేది కొద ఉందో అది దేవుడు చూపించబోతున్నాడు. ఏమన్నాడంటే నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండము, నాకు నీకు మధ్య నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందేదని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించబోవు నా నిబంధన నీతో చేయుచున్నాను, నువ్వు అనేక జనములకు తండ్రి వగుదువు, నువ్వు అనేకమైన జనములకు తండ్రి అవుతావు. అబ్రహాంకి ఏమి చెబుతుందంటండి? వెండి, బంగారము, సమృద్ధి, ప్రపంచంలో బిల్గేట్ అనుకుంటాం కానీ ప్రపంచంలో అంత ధనవంతుడికి ఎవడలేడంటండి అబ్రహాం. వేల గొర్రెలు, వేల గొండెలు, పెద్ద సంపదలు, వేల కొద్ది పనివారు ఉన్నారండి వాళ్ళకి. ఇప్పుడు ఏదో అంబానీ అనుకుంటారు, అది ఎవరు పనికిరారండి. ఇక్కడ ఎంత ఐశ్వర్యం ఉందో ఎంత ఉందో కూడా ఆయనకి తెలియదు. అంతగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. కానీ అతని జీవితంలో ఒకే ఒక్క కొరత ఉండిపోయింది. ఏంటో తెలుసా? అతనికి పిల్లలు లేరనే కొరత మాత్రం అతని జీవితంలో ఉండిపోయింది. గమనించాలి. ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక కొరత ఉంటుంది. నీకు సమృద్ధి లేకపోవటము, డబ్బు లేకపోవటము, సమాధానం లేకపోవటము, ఆరోగ్యం లేకపోవటము, ఉద్యోగం లేకపోవటము, నీ కుటుంబంలో మరి గొప్ప విషయాలు జరగకపోవటము, ఏదో ఒక లోటు అనేది నీ జీవితంలో ఉంటుంది. ఈ లోటు ఎందుకు ఉంటుంది అంటే దేవుని బిడ్డలకి మరీ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా అండి? దేవుని బిడ్డలకి ఎందుకు ఉంటుందంటే ఈ పని దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. అబ్రహాము అన్ని సంపాదించేసుకున్నాడు. వెండి సంపాదించాడు, బంగారం సంపాదించాడు, అన్ని సంపాదించేసుకున్నాడు. ఒకడు సంపాదించుకోలేకపోయాడు. ఏంటంటే బిడ్డల్ని పొందుకోలేకపోతున్నప్పుడు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షంగా ఏమంటాడంటే, ఇదిగో నేను నీతో నిబంధన చేయబోతున్నాను. ఏంటంటే నేను మరొకసారి చదువు, అద్భుతమైన మాటని ఇక్కడ చదువుతున్నాను, గమనించండి. నా సన్నిధిలో నడుచున్నట్లు నాకు నీకు మధ్య నీ నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి నమస్కారం చేశాడంటే దేవునికి. ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధనను నీతో చేసినాను, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు. ఇక నీ పేరు అబ్రాహం కాదు, అబ్రహాం అనబడుతుంది. నువ్వు ఒక్కడికి కాదు నీకు. ఈరోజు అందుకే క్రైస్తవులు అబ్రహాం మా తండ్రి అంటారు, ముస్లింలు మా అబ్రహాం మా తండ్రి అంటారు, చాలా మంది హిందువులు కూడా అంటారు అబ్రహాం తండ్రి అని. ప్రపంచానికే తండ్రి అయ్యారు. గమనించాలి ప్రియమైన దేవుడు ఇతరుకున్న లోటుని చూశాడు నేపాన్ని. ఎందుకో తెలుసండి? అబ్రహాం అంతగా ప్రేమిస్తా దేవుడు ఏది చెప్తే అబ్రహాం చేశాడు. నీవు నీ బంధువులింటి నుండి, ఇంటి నుండి, నీ దేశాన్ని, నేను చూపిస్తున్న దేశానికి రా. ఒక దేశాన్ని నుంచి బయటకు రావాలంటే ఎన్ని కోల్పోతావు తెలుసా? ఆ దేశంలో పౌరుషత్వ హక్కు కోల్పోతావు, ఆ దేశంలో ఉన్న ఆస్తుల ఐశ్వర్యాలు కోల్పోతావు, ఆ దేశంలో ఉన్న బంధువులు కోల్పోతావు, ఆ దేశంలో ఉన్న సంపదలు కోల్పోతావు, అన్ని కోల్పోయి నువ్వు వెళ్తావు. అబ్రహాం అని చేశాడు. తన కుటుంబాన్ని, తన బంధువుని, తన స్నేహితులు, తన ఆస్తిని అంతా మీద పెట్టి దేవుడు ఎక్కడ చూపించాడు అక్కడికి వచ్చాడండి. అక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. గొప్పగా ఆశీర్వదించాడు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆయనకి ప్రత్యేకంగా భోజనం కూడా పెట్టాడు. మీకు తెలుసా? బైబిల్లో చూపిస్తాను చూడండి. వీళ్ళిద్దరు రిలేషన్ ఎంత అద్భుతమైన రిలేషన్ తెలుసండి. అబ్రహాము దేవుడుతో ఎంత మంచి రిలేషన్ ఉందో చూడండి. 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో
అబ్రహాము ఎండవేళ గుడారపు మందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతను కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలిచిండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని పోయి నేల మట్టికి వంగి, ప్రభువా, కటాక్షము నా మీద ఉన్నడలా ఇప్పుడు నీ దాసుడిని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కొడుకుము. ఈ చెట్టు కింద అలసట తీర్చుకునండి, కొంచెం ఆహారం సిద్ధపరచదను, మీ ప్రాణాన్ని బలపరుచుకునండి, తరువాత మీరు వెళ్ళవచ్చు అని దేవుణ్ణి బ్రతిమాలి ఆహారం పెట్టి పంపించాడు. వండర్ఫుల్ రిలేషన్, అద్భుతమైన దేవుడు. వీళ్ళిద్దరూ అంత మంచి స్నేహం. అబ్రహాము దేవుడు ఏదడితే ఇచ్చాడు. ఒక రోజు దేవుడు వచ్చాడు, అబ్రహాము నాకు ఒకటి కావాలిస్తావా అన్నాడు. హల్లెలూయా, చెప్పు ప్రభా అన్నాడు. అప్పుడు అబ్రహాము ఆరు బయట మంచం వేసుకుని పడుకున్నాడు. ఆయన గుండెల పైన లేక 100వ సంవత్సరాల పుట్టిన కుమారుడున్నాడు. అనుకున్నాడు, దేవుడు నాకు ఎంత మంచి కార్యం చేశాడు, నిందనంతా తొలగించాడు అనుకునే టైంలో దేవుడు వచ్చి అబ్రహామా అని పిలిచాడు. చెప్పు ప్రభు అంటే, నీ ఒక్కగానొక్క కొడుకున్నాడు కదా, బలిచ్చే అర్పించే గడియ ఉంది, అక్కడ తీసుకెళ్ళి నీ కొడుకుని బలిచ్చే అన్నాడు. ఆలోచించలేదు అబ్రహాం, ఆలోచించలేదు. ఒక్కగాను కొడుకుని ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటావేంటి ప్రభువా అని అడగలే. వెంటనే మనసు అని ఉంటుంది, లేక పుట్టాడు కదా కొడుకు, మళ్ళా చూసావా నీ దేవుడు ఎలాంటి వాడో, ఎంత స్వార్థపడో, మళ్ళా కొడుకునే బలిచ్చేయమంటున్నాడయ్యా అని మనసు అని ఉండొచ్చు. కానీ మనసు మాట పట్టించుకోలేదు, కానీ దేవుని మాట పట్టించుకున్నాడు. నేను మనసు మాట పట్టించుకుంటే నువ్వు ఓడిపోతావు, దేవుడు ఏం చెప్తుందో చెయ్యి, ఏదో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. వెంటనే లేచాడు, తెల్లారింది. మరి కట్టెలు చేస్తున్నప్పుడు పనివాడు వస్తున్నాడు, ఇది కట్టెలు బలిపేయడానికి అన్నప్పుడు వాడు తప్పుకున్నాడు. కట్టెలు చీర్చాడు. బలి అర్పణకి కావాల్సిన అది కట్టెలు నిప్పి కత్తి పట్టుకుని కుమారుడు తన భార్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇదిగో మేము బలి అర్పించి తిరిగి వస్తాం. ఎందుకు వెళ్తున్నాడండి? కుమారుడు బలిటాకి వెళ్తున్నాడు. మేము బలి అర్పించి వస్తాం. ఎంత నమ్మకం, దేవుడి పైన ఎంత నమ్మకం ఉందో చూడండి. ఒకవేళ నా కొడుకుని నిజంగా చంపేస్తాను నేను, కానీ దేవుడు బ్రతికించగలడు. అంటే మృతులను సజీవులుగా చేయగలడు. నమ్మాడు దేవుడిని, నిబంధన. వెంటనే అక్కడికి వెళ్ళాడు. కొండపైకి ఎక్కుతున్నప్పుడు వెంటనే ఈ 12 ఏళ్ళ ఇస్సాకుకి వెంటనే ఒకడు మైండ్ పెరిగింది. డాడీ ఏంటి నాకు మాట, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, బలి అర్పణకి గురిపిల్లేది. వెంటనే తడుకోకుండా ఆయనే చూసుకుంటాడు కుమారుడా. ఎంత అద్భుతమైన మాట చూడండి, ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు అంటున్నాడు ఇక్కడ. గమనించాలి ప్రియమైన సోదరుడా. వెంటనే బలి అర్పణకి పైకి వెళ్ళాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుడు అంటున్నాడు, ప్రభు ఏదడితే నాకు ఇచ్చాడు, కానీ ఈరోజు ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, ఆయన నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు ఆయన నిన్ను అడుగుతున్నాడు కనుక నేను బలి అర్పించాను. ఓకే, నన్ను కోరుకున్నాడు యేసయ్య, అయితే నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఆయన కాళ్ళు చేతులు కట్టి ఆయన దాని మీద పడిపెట్టి కత్తి ఎత్తినప్పుడు పరలోకం నుంచి దేవదూతలు ఉనికిపోయి, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నపల్లి వాడి పైన చెయ్యి వేయద్దు, నువ్వు దేవునికి భయపడేవాడు అని నేను గ్రహించాను. చూడండి ప్రేమైన బిడ్డ, ఈ రోజున ఏ సాగుదాడనే ఏ ప్రపంచం అంతా ఆశ్రయించాడు. దేవుని నిబంధన ఎప్పుడు పేరు, దేవుడు నిన్ను ఉన్నతంగా లేకపోతున్నాడు, ఉన్నతంగా నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడతావా? ఈ రోజునే దేవుని నిబంధనలోకి రా. దేవుడు నీతో మాట్లాడాడు ప్రియమైన సోదరి సోదరు. ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఉన్నది. దేవుడు నేను దర్శించిపోతున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను హత్తుకోబోతున్నాడు. ఆయన నిబంధనకి నువ్వు లోపడాలి, ఆయన నిబంధనకి లోపడాలి. ఇదిగో నా ఆత్మ నీపై కుమ్మరించి నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి తొలగిపోకుండా పరిశుద్ధ కళ్ళు మూసుకుని చేతులు పైకి ప్రభువుని స్తుతించి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధురాని కొందనాలు తండ్రి, సర్వోన్నతురాని కొందనాలు చేస్తున్నాను తండ్రి. హల్లెలూయా. చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థన చేయి. ఈరోజు దేవుడు నీకు ఒక నిబంధన చేయబోతున్నాడు. ఇదిగో నీకు ఇచ్చిన పని చేస్తావా? ఆత్మలు సంపాదిస్తావా? నశించిపోయిన ఆత్మలను సంపాదిస్తావా? ప్రభువా నీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నన్ను బలపరిచి పరిశుద్ధ ఆత్మ దేవుడు
నాకు శక్తిని దయచే పరిశుద్ధాత్మ దేవా నీ పని నేను చేస్తానేసే. ఎవడు నా శరీరం తింటాడు, ఎవడు నా రక్తం తాగుతాడు వాడిని నేను లేపుతానన్నా. నా రక్తం తాగినప్పుడు ఇది క్రొత్త నిబంధన. ఇదిగో నా గురించి అనేకులకి, నా మరణం గురించి అనేకులకి తెలియచేయమని ఆ ప్రభు చెప్తున్నాడు. నువ్వు చెప్తావా ఈ రోజు నుంచి ఆయన గురించి? యేసయ్య ఎందుకు చనిపోయాడో చెప్తావా? ఆయన దేవుడు అనే వ్యక్తి ఈ భూమి మీద ఎందుకు చనిపోయాడు అనే విషయం నువ్వు తెలియపరచాలన్నాడు దేవుడు. ఆ కార్యం చేయి ప్రేమని బిడ్డ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆశ్చర్యకరానికి వందనాలు. కృపగల మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వండర్ఫుల్ గాడ్. దేవుడు నేను వచ్చాక బాంధంలోకి నడిపించబోతున్నాడు. నీ అవసరతలన్నీ తీర్చబోతున్నాడు. ఇంతవరకు నువ్వు ఏది కోల్పోయావు, ఏది పొందుకోలేకపోయావు, అది దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇదే గుడ్ న్యూస్. ఈరోజు నీకు శుభవర్తమానం. ఇది దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు. అందుకే అబ్రహాము దగ్గరికి వచ్చి అన్నాడు, ఇదిగో నీకు నిందారహితుడిగా ఉంది, నీతో నేను నిబంధన చేయబోతున్నాను అని దేవుడు చక్కటి గర్భాలను ఇచ్చాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీకు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీకు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ప్రార్థించుద్దాం. కృపగల మా తండ్రి సర్వోన్నతుడా, నీ శ్రేష్ఠనాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చున్నా. ఈరోజు నిబంధన గురించి మాకు తెలియపరిచిన విషయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. మరి అబ్రహాము నీతో నిబంధన అంత అద్భుతమైనది. అలాగే ప్రభా నీవు ఇదిగో ప్రభా నీ రక్తం తిని నీ శరీరం తిని రక్తం తాగినప్పుడు ఒక నిబంధన ఇచ్చావు. ఆ నిబంధనని మీ గైకొని చేయటకి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ నామములు ఎంత అద్భుతమైనది ప్రభు, నీకు వందనాలు. నీ నిబంధనలోకి నేను ఉంటూ దేవా నీకు ఇష్టమైన పాత్రగా చేసి నన్ను బలపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.